మనకి జనము ఎలా ఉందో చూస్తుంటే ఇందులో బొచ్చు పురుగు అండి. అంటే బొచ్చు పురుగు నుంచి మనకి సీతాకోక చిలుక వస్తుంది అనే విషయం మనం అన్నీ వింటూనే ఉంటాం. ఈరోజు ఏంటంటే కళ్ళతో చూస్తున్నాము. ఇగో బొచ్చు పురుగు, ఈ పురుగు నుంచి ఇది లార్వా గట్టి సీతాకోక చిలుక లెక్క మారుద్ది. సీతాకోక చిలుక ఇగో దీనికి ఉన్న ఆకులు ఇవన్నీ తినేసి చుట్టూ గూడు కట్టుకొని అది ఇంకో 2-3 డేస్ అయితే సీతాకోక చిలుక ఎగిరిపోతుందండి. చూడండి ఎంత బాగా ఉందో, గూడు కట్టుకుని వస్తుంది. సీతాకోక చిలుక లెక్క మారిపోతుంది. మనం ఎన్ని రోజులు అంటే వింటున్నాము, కాకపోతే ఈరోజు ఏంటంటే చూస్తున్నాము. ఇగో బొచ్చు పురుగు, ఇది సీతాకోక చిలుక లెక్క ఇది దాని చుట్టూ గూడు కట్టుకుంది. గూడు కట్టుకున్నాక ఆ గూడులో నుంచి మారిపోతుంది. ఇంకో 1-2 డేస్లో బయటకు వస్తుంది. మనం బొచ్చు పురుగు అంటే చీ అనుకుంటాము. సీతాకోక చిలుక లెక్క మారాక చాలా ఇష్టంగా దాన్ని స్వీకరిస్తాము. ఏదైనా అంతే అండి, కష్టపడ్డప్పుడు ఏమో పని చేస్తున్నాడు కదా అనేసి అంటాము. కష్టపడి సక్సెస్ అయ్యాక అమ్మో జాబ్ వచ్చిందా, తను వ్యవసాయంగా సక్సెస్ అయ్యాడా అనేసి ఆలోచిస్తారు. ఏదైనా అంతే అండి. తర్వాత ఫస్ట్ చీ కొట్టిందా తర్వాత ఇష్టపడి తీసుకుంటారు.